కోర్ట్. Sexual harassment of a girl. 354B. Criminal force against a girl. హిట్ 3 చూడకపోయినా పర్లేదు, నేను నిర్మించిన కోర్టు సినిమా చూడండి ప్రమోషన్స్ లో భాగంగా హీరో నిర్మాత నాని కోర్టు సినిమా గొప్పతనాన్ని ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేశాడు. నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? అయితే సమాజంలో కొంతమంది ఫోక్సో కేసుని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, అసలు ఈ కేసు ఏంటి, ఏం చెప్తుంది, ఇలాంటి అనేక రకాల ప్రశ్నల చుట్టూ కోర్టు డ్రామాగా నూతన దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. హీరో నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ ప్రొడక్షన్ పై తన అక్క ప్రశాంతి పర్యవేక్షణలో ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో నటీనటులుగా ప్రధాన పాత్రలో ప్రియదర్శి, సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్, రోషన్ శ్రీదేవి తదితరులు నటించారు. హోలీ పండుగను పురస్కరించుకుని ఈ శుక్రవారం విడుదలవుతున్న కోర్ట్ సినిమా ఒకరోజు ముందే నాని ప్రీమియర్ షోస్ చేశాడు. మరి ఈ కోర్ట్ నాని చెప్పినట్లుగా ఉందా, ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే ఈ కథ విజయవాడ, విశాఖపట్నం ప్రాంతంలో జరుగుతుంది. సీనియర్ లాయర్ అయిన మోహన్ రావు అలియాస్ సాయి కుమార్ దగ్గర అసిస్టెంట్ లాయర్గా, అంటే కొత్తగా వచ్చిన జూనియర్ లాగా పనిచేస్తుంటాడు ప్రియదర్శి. పెద్ద లాయర్ కావాలనే కోరికతో ఏదైనా పెద్ద కేసు వస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉంటాడు. ఇదే క్రమంలో మరోవైపు విశాఖపట్నం ప్రాంతంలో రోషన్ అనే టీనేజ్ అబ్బాయి జాబిలి అనే టీనేజ్ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది సహించలేని అమ్మాయి తండ్రి శివాజీ అలియాస్ మంగపతి డబ్బు కులం చూసుకుని రెచ్చిపోతాడు. రోషన్ సాధారణ వాచ్మెన్ కొడుకు కావడంతో తన కూతురిని ప్రేమించిన పాపానికి పలు సెక్షన్ల కింద పోలీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తాడు. ఇంతటితో ఆగకుండా ఏ తప్పు చేయని రోషన్పై ఫోక్సో యాక్ట్ కూడా ప్రయోగిస్తాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన రోషన్ తల్లిదండ్రులు ఎలాగైనా తన బాబుని రక్షించాలని ప్రియదర్శిని వేడుకోగా వచ్చిన అవకాశాన్ని రోషన్కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో క్లిష్టంగా మారిన కేసును వాదించేందుకు ముందుకొస్తాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, ఫోక్సో కేసును ఎలా వాదించాడు, రోషన్కు న్యాయం జరిగిందా, ఫోక్సో కేసులో ఉన్న లోతు లొసుగులు ఏంటి, సమాజంలో ఉండే కొంతమంది అమ్మాయిలు ఈ కేసుని ఎలా తప్పుగా ఉపయోగిస్తున్నారు, ఇలా ఫోక్సో కేసు చుట్టూ సాగే డ్రామా ఈ సినిమా ఉంటుంది. ఇక విశ్లేషణగా చూస్తే సహజంగా తెలుగు ప్రేక్షకులు కోర్టు చుట్టూ జరిగే డ్రామాను ఆసక్తికరంగా తిలకిస్తారు. ఆ డ్రామాను బాగా రక్తి కట్టిస్తే హిట్ కూడా చేస్తారు. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోలు లాయర్ పాత్రలు చేస్తూ కోర్టు డ్రామాలు తీసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇందులో భాగంగా 4 సంవత్సరాల క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఎంత పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుందో అందరం చూసే ఉంటాం. రేప్ అండ్ అటెంప్ట్ టు మర్డర్ స్టోరీ లైన్లో సాగే ఈ చిత్రంలో మహిళల రక్షణ, భద్రత, బాధ్యతలను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు కోర్టు సినిమాలో కూడా ఫోక్సో కేసు యొక్క తీవ్రత, పరిమితులు, లాభాలు, నష్టాలు, ఇలా పూర్తి సమాచారాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక రకమైన నాలెడ్జ్ సందేశం క్లిష్టమైన సన్నివేశాల్లో వివరించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవచ్చు. కేసులో లాయర్ ప్రియదర్శి వాదించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సన్నివేశాలు ఉంటాయి. డబ్బు, అధికారం చూసుకుని కొంతమంది మనుషులు బయట సమాజంలో న్యాయ వ్యవస్థలను ఎలా వాడుకోవాలని చూస్తుంటారు, అలాంటి వారిని ఎలా అదుపులో పెట్టాలనే విషయాలు చెప్పారు. అయితే సినిమాలోని ఫస్ట్ హాఫ్ టీనేజ్ లవ్ ఎలా ఉంటుందో ఆ భాగం కొంత రొటీన్గా అనిపించినా ఒక్కసారి సినిమా ఫోక్సో కేసులో దిగిన తర్వాత కోర్టు డ్రామా తెరపైకి రావడంతో ఎంగేజింగ్గా ఉంటుంది. ప్రేక్షకుల సన్నివేశాలను ఆసక్తికరంగా తిలకించే విధంగా ఉంటాయి. ఈ సినిమాలోని పాత్రధారుల గురించి చూస్తే మొదట మాట్లాడుకోవాల్సింది శివాజీ నటన గురించి. గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన శివాజీ ఈ సినిమాతో ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అందరూ ప్రియదర్శి నటన కోసం ప్రిపేర్ అయి వెళితే శివాజీ నటనకు విజిల్స్, చప్పట్లు వినిపించాయి. ప్రియదర్శి కూడా లాయర్ పాత్రలో తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. యువ ప్రేమ జంట రోషన్, శ్రీదేవి క్యూట్గా కనిపించారు. శుభలేఖ సుధాకర్, రోహిణి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా చూసుకుంటే విజయ్ బుల్గానన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు ఆర్ఆర్ఆర్ కూడా అదరగొట్టాడు. కెమెరా వర్క్, విజువల్స్ కూడా కథ చెప్పేలా ఉన్నాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలకు కొదవలేదు. నాని బడ్జెట్కు భయపడకుండా ఖర్చు పెట్టాడు. నూతన దర్శకుడు రామ్ జగదీష్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. మొదటి సినిమాకే క్లిష్టమైన స్టోరీ లైన్ సెలెక్ట్ చేసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఫోక్సో కేస్, దీనివల్ల బలవుతున్న అమాయకుల లోపల దాగి ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ సమపాళ్లలో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు.
కేవలం సినిమా కోసమే కాదు, ఆడియన్స్లో ఫోక్సో కేసుపై అవగాహన కల్పించే ప్రయత్నం అభినందనీయం. ఓవరాల్గా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలి. చూసిన వారు చూడని వారికి చూడమనే చెప్పాలి. ఫోక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను.